బీఆర్ఎస్ ను కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత అనరాని మాటలన్నారు. మారిన మనిషి మరమనిషి అంటూ రాజకీయాల్లో సరికొత్త పదజాలాన్ని వినియోగించారు. తన టీఆర్ఎస్ పార్టీని ప్రారంభించిన వేదిక మీద నుంచి బీఆర్ఎస్ పై ఆమె తొలి యుద్ధాన్ని ప్రకటించారు. అయినా సరే కేసీఆర్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కవిత ఆరోపణలకు సమాధానం చెప్పే ప్రయత్నమూ చేయలేదు. అసలు ఏం స్పందించాలి, ఎలా స్పందించాలి అనే దానికంటే స్పందించకూడదనే ఫిలాసఫీకే కేసీఆర్ మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. తీవ్ర స్పందన వద్దని పార్టీ నేతలకు ఆదేశాలు వెళ్లినట్లుగా ఒక వార్త ప్రచారానికి వచ్చింది. కవిత గురించి పట్టించుకునే కంటే బీఆర్ఎస్ ను ప్రక్షాళన చేయటం మంచిదన్న ఆలోచనతో కేసీఆర్ అడుగు ముందుకేస్తున్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ మినహా మిగతా కమిటీలు, జిల్లా కమిటీలను ఆయన రద్దు చేసేశారు. పని చెయ్యని వారిని పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వటం ద్వారా రాజకీయ ప్రత్యర్థులకు చెక్ పెట్టాలన్న ఆకాంక్ష ఆయనలో కనిపిస్తోంది. గతేడాది నిర్వహించిన ఎల్కతుర్తి సభ తర్వాత ఇటీవల జరిపించిన జగిత్యాల సభ సూపర్ సక్సెస్ అయ్యింది. ఇంతకాలం వ్యవసాయ క్షేత్రానికి పరిమితమైన కేసీఆర్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. వచ్చే 2.5 ఏళ్లకు అదే దిశానిర్దేశమైంది. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకుంటామని కేసీఆర్ తమ పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. రాష్ట్ర కమిటీ మినహా జిల్లా, ఇతర కమిటీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని కేసీఆర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ముఖం చూసి టికెట్ ఇవ్వడం కుదరదని కేసీఆర్ స్పష్టం చేశారు. కొంతమంది నాయకులలో ఇంకా అహంకారం తగ్గలేదని, వారు తమ ధోరణి మార్చుకోకపోతే కష్టమని కేసీఆర్ అన్నారు. పార్టీలో పాతుకుపోయి పనిచేయకుండా పదవులను అనుభవిస్తున్న వారికి కేసీఆర్ జలకిచ్చినట్లే అనుకోవాలి. త్వరలో అన్ని స్థాయిల్లో కొత్త వారికి అవకాశం ఇస్తామని ప్రకటించడం ద్వారా ఇప్పుడు పదవుల్లో ఉన్న వారిలో మెజారిటీ వర్గానికి అవకాశాలు లేవని చెప్పినట్లయింది. పైగా కొత్త కమిటీలు ఏర్పాటైన వెంటనే వారికి శిక్షణ ఇచ్చే బాధ్యతను కేటీఆర్ కు అప్పగించడం ద్వారా ఎన్నికల నాటికి పార్టీని మరింత పటిష్టం చేయాలన్న కోరిక కేసీఆర్ మాటల్లో వినిపించింది. గతంలో లేని విధంగా భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు చేయాలని కూడా పార్టీ నేతలను కేసీఆర్ ఆదేశించారు. క్యాడర్ మాత్రమే పార్టీకి బలం కావాలని, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలతో ప్రయోజనం ఉండదని కేసీఆర్ గుర్తించారు. అందుకే కవిత పట్ల ఆయన గాని, పార్టీ అగ్రనేతలు కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయటం లేదు. చివరకు శవాలు, చచ్చిపోయిన పార్టీ లాంటి వ్యాఖ్యలు చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి పైన పరిమిత స్థాయిలోనే విమర్శలు చేయాలని బీఆర్ఎస్ తీర్మానించుకున్నట్లు సమాచారం. నిజంగా అది పురోగామి నిర్ణయమే కదా.